హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఆ వీడియో ఏంటంటే ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ అనేవి ఎక్కువ రోజులు పాడవకోకుండా నిలువ ఉండాలంటే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాంటి బ్యాగ్స్ యూస్ చేస్తే వెజిటేబుల్స్ అనేవి పాడవకోకుండా, ఫంగస్ అది రాకుండా, కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు ఉంటాయన్నమాట. వీటి వల్ల మనకి స్పేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయకుండా ఉంటాయి. ఇవి నేను ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించాను. ఇవి వెజిటేబుల్ బ్యాగ్స్ నెట్వి. వీటికి చక్కగా జిప్ కూడా ఉంది. మనం వెజిటేబుల్స్ ఇందులో పెట్టేసుకొని ఈ జిప్ వేసేసుకుంటే కిందకి పడిపోకుండా ఉంటాయి అన్నమాట. మనం కొత్త ఫ్రిడ్జ్ తీసుకున్నాం కదా, వాటి కోసం అని తెప్పించాను. ఆ ఫ్రిడ్జ్ వీడియో కనుక ఎవరైనా చూడకపోతే ఆ వీడియో అనేది నేను లాస్ట్లో ఎండ్ కార్డ్స్లో ఇస్తానన్నమాట. ఆ వీడియోని చూడండి, మీరు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. ఈ బ్యాగ్స్ లేకముందు నేను క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా, వాటిలో స్టోర్ చేసుకుని పెట్టుకునేదాన్ని. వాటిలో పెట్టుకోవడం వల్ల నాకేంటంటే త్వరగా పాడైపోయాయి. అలాగే ఒక్కోసారి బ్యాగ్స్ కూడా కూరగాయలు కొంచెం ఎక్కువ తీసుకొచ్చినప్పుడు క్యారీ బ్యాగ్స్ కూడా ఎక్కువ లేకపోవడం వల్ల అలాగే పెట్టేయడం వల్ల కూడా కూరగాయలు త్వరగా పాడైపోతూ ఉండేవి అనమాట. అలాగే అన్నీ ఒక దగ్గర వేయటం వల్ల అన్నీ ఒకదానికొకటి కలిసిపోయి ఉండేవి. ఇలా అయితే ఈ బ్యాగ్స్లో పెట్టుకోవడం వల్ల చక్కగా మనం ఒక్కో బ్యాగ్లో ఒక్కొక్క వెరైటీ వెజిటేబుల్స్ పెట్టుకొని చక్కగా ఈ జిప్ అనేది వేసేసుకుంటే ఎటు పోకుండా ఉంటాయి. చాలా జాగ్రత్తగా నీట్గా కూడా ఉంటాయి అన్నమాట. అలాగే స్టోర్ చేసుకున్నప్పుడు కూడా చాలా నీట్గా ఉంటాయి. మనకి ఎందులో ఏమున్నాయో కూడా చక్కగా కనిపిస్తాయి. తీయగానే ఏ బ్యాగ్లో ఏమున్నాయో కూడా తీసుకొని చక్కగా కనిపిస్తాయి కాబట్టి చక్కగా తీసేసుకోవచ్చు. ఇవి 12 బ్యాగ్స్ వచ్చినాయి. 12 బ్యాగులు వచ్చినాయి అనమాట. 12 బ్యాగులు వచ్చేసి 170 రూపీస్ అయినాయి. చక్కగా మనం 12 రకాల కూరగాయలు తెచ్చుకున్నా సరే స్టోర్ చేసుకోవచ్చు. అక్కడ నేను టమోటాలు పెట్టాను కదా, అవి కేజీ వరకు ఉంటాయి. ఆ కేజీ టమోటాలు పెట్టంగా ఇంకా కొంచెం స్పేస్ మిగిలిందంటే కేజీ కన్నా ఎక్కువే పడతాయి అని అర్థం అనమాట. చూసారు కదా, ఇంతకుముందు ఇలా పెట్టుకునేదాన్ని బ్యాగ్స్లో, ఆ క్యారీ బ్యాగ్స్లో. ఆ కవర్స్ లేనప్పుడు ఒక్కొక్క దానిలోనే 2 కూరగాయలు పెట్టేసేదాన్ని. అలా పెట్టడం వల్ల కూడా త్వరగా పాడైపోయాయి అనమాట. అందుకోసమని నేను ఇవి తెప్పించాను. చాలా బాగున్నాయి. ఇలా అన్నిటినీ బ్యాగ్స్లో పెట్టుకున్న తర్వాత నేను ఇది ఫ్రిడ్జ్ది బాక్స్ ఉండేది కదా, వెజిటేబుల్ పెట్టుకునే బాక్స్, అందులో సర్దేసుకున్నాను. అందులో సర్దుకున్నప్పుడు కూడా చక్కగా ఇవి ఎక్కువ స్పేస్ ఏం ఆక్యుపై చేయకుండా చక్కగా నీట్గా ఉన్నాయన్నమాట. కవర్లు పెట్టుకోవడం వల్ల అన్నీ దానిపైన ఒకటి పెట్టుకోవడం వల్ల ఎత్తుగా అయిపోయి ఎక్కువ పట్టేవి కాదనమాట. ఇవైతే చక్కగా పెట్టేసుకుంటే సరిపోయింది. ఇదిగోండి, ఇక్కడ అన్నీ సర్ది నేను మీకు చూపిస్తున్నాను అనమాట. అన్నీ పెట్టేశాను. పచ్చిమిర్చి, నిమ్మకాయలు, అలాగే స్వీట్ కార్న్ కూడా నేను ఇందులోనే పెట్టేశాను. 12 ఉన్నాయి కదా, మిగిలిన 2 కవర్లు మిగిలితే అందులో ఒక దానిలో నిమ్మకాయలను అలాగే స్వీట్ కార్న్ కూడా పెట్టేసుకున్నాను. ఆకుకూరలు కూడా చక్కగా పెట్టేసుకోవచ్చు ఈ కవర్లలో, బాగుంటాయి. మీలో ఎవరికైనా కావాలంటే తెలియకపోతే కనుక ట్రై చేయండి. ఈ వెజిటేబుల్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇందులో స్టోర్ చేసేసుకుంటున్నాను అనమాట నేను. ఇలా పెట్టేసుకుంటే లైన్గా అన్నీ మనకి తీయగానే ఎందులో ఏమున్నాయో చక్కగా నీట్గా కనిపిస్తాయి అన్నమాట. అలాగే న్యూ ఫ్రిడ్జ్ తీసుకున్నాం కదా, దాని ఆర్గనైజేషన్ కూడా నేను మీకు త్వరలోనే ఆ వీడియో చేసి చూపిస్తాను. కొంచెం నీట్గా సర్ది అన్నీ ఎలా పెట్టాలో, ఇప్పుడే కదా కొత్తగా తీసుకున్నాం, అన్నీ ఎక్కడ ఎలా పెట్టుకోవాలో అవన్నీ కొద్దిగా చూసుకొని పెట్టిన తర్వాత నేను ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను. అలాగే మనం ఇంతకుముందు కూడా ఒక ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ వీడియో తీసాం కదా, ఓల్డ్ ఫ్రిడ్జ్ది. ఆ వీడియో చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. మీలో ఎవరన్నా కనుక ఆ వీడియోని చూడకపోయినట్లయితే తప్పకుండా ఆ వీడియోని చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఫ్రిడ్జ్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో, ఎలా సర్దుకోవాలో చూపించాను. ఆ వీడియోని నేను లాస్ట్ ఎండ్ బటన్స్లో ఇస్తాను. ఆ వీడియోని కూడా మీరు ఒకసారి చెక్ చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. రేపటి వీడియో అయితే చాలా బాగుంటుంది, అసలు ఎవరు మిస్ అవ్వద్దు, మీ అందరికీ బాగా నచ్చుతుంది. చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఆ వీడియో. అలాగే నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. నా ఇన్స్టా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ చెక్ చేయండి. ఈ వీడియోని మాత్రం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది ఇంకా చాలామందికి వెళ్తుందనమాట. అందుకే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
అలాగే నాకు ఆ లైక్స్ చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా కూడా ఉంటుందన్నమాట. అందుకని లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇదిగోండి నేను ఇందులో అయితే నీట్గా సర్దేసుకున్నాను, అయిపోయింది. చక్కగా అన్ని 12 బ్యాగ్స్ కూడా ఇందులోనే పట్టేస్తున్నాయి అన్నమాట. ఇదిగోండి ఈ పచ్చిమిర్చి టమాటాలు అనేవి ఎక్కువ యూస్ చేస్తాను కాబట్టి పైన పెట్టుకున్నాను, మిగతావి కింద పెట్టుకున్నాను అనమాట. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.